హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం ఆయనకే ఆరోపించుకుంటున్నాను. దేవాతి దేవుడు మన పట్ల చాలా గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. ఆయన ఉద్దేశాలు, ఆయన చిత్తానుసారంగా మనం నడుస్తున్నామో లేదో కూడా ప్రతి క్షణము గమనిస్తూ ఉంటాడు. మన తండ్రి పిల్లల్ని ఏ విధంగా గమనిస్తాడో మనము కూడా తండ్రి మనల్ని కూడా గమనిస్తూ ఉంటాడంట ప్రతి క్షణం కూడా. అయితే ఒక ప్రాంతంలో పాస్టర్ గారు వాక్యం చెప్పగానే నేను పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఈ వాక్యం మాట్లాడిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా నేను మాట్లాడుతున్నాను, లేకపోతే పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడుతున్నాను, పరిశుద్ధాత్మ దేవుడితో ఆయనతో నేను కనెక్ట్ అవ్వటం వల్ల ఇది చెప్తున్నాను అని అనేక మంది ఇలా చెప్తూ ఉంటారు. ఏంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం ఏంటి, ఆయన యొక్క విధానం ఏంటి అని, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం తీసుకుంటున్నాను అని ప్రతిసారి అదే వచనాన్ని ఎత్తుకొని ఎందుకు మాట్లాడుతున్నారు, దానికి కారణం ఏంటి అని రిజల్ట్ నేను తీసుకున్న తర్వాత ఒక పాస్టర్ గారు అంట వాక్యం చెప్పిన తర్వాత విన్న తర్వాత శిష్యుడు పాస్టర్ గారు కలిసి బండి మీద వెళ్తున్నారు. బండి మీద వెళ్తుంటే శిష్యుడు అన్నాడట, పాస్టర్ గారండి మీరు చెప్పిన వాక్యంలో ఒక వచనం బాగానే ఉంది, రెండవ వచనంలో తేడా ఉంది సార్, అది మీరు సరిచూసుకోండి అన్నాడట. అంటే పాస్టర్ గారు అన్నాడంట, పరిశుద్ధాత్మ దేవుడు అబద్ధం చెప్తాడా అన్నాడంట. అంటే నేను మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అబద్ధం చెబుతాడా అని అనగానే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు అబద్ధం చెప్తాడా నిజం చెప్తాడా అన్నది కాదు, కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం అంటే ఏంటి అనేది నేను ఎక్కడైనా ఉందా బైబిల్లో అని నేను కొద్దిగా వెతకటం జరిగినప్పుడు అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 44వ వచనంలో ఇలా రాయబడుతుంది. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరూ పరిశుద్ధాత్మ దిగెను అనుంది. ఎదుటివాడి చెప్పిన విధానములో వాళ్ళు మారు మనసు పొంది అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దిగిను అని ఉంది. అంటే వాళ్ళు చెబుతుంటే ఇతనిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని మనలో కలిగించి ఆ పరిశుద్ధాత్మ దేవుడి అనుభవము కనపడుతుంది ఇక్కడ. అదేవిధంగా ఇంకో మాట కూడా రాయబడింది, పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద అందరినీ కుమ్మరించును. అంటే అందరి మీద కుమ్మరిస్తుందంట పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఏ విధంగా కుమ్మరించింది అనేది కూడా ఈ వాక్యం రాయబడింది పేతురుగా చెప్పిన మాటలో. ఇది అపోస్తుల కార్యము 10వ అధ్యాయము నుంచి 44, 45, 46, 47, 48 కూడా ఈ పరిశుద్ధాత్మ గురించే రాయబడింది. పరిశుద్ధాత్మ అనుభవం ఏంటంటే, ఇది మన ఎదుటివాడు బోధించినప్పుడు ఇతనిలో పరిశుద్ధాత్మ అనుభవం ఉందనా అని ఎదుటివాడు అనుకోవాలి, అంతేగాని నేను పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నానంటే. అసలు విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ సహాయం ఎప్పుడు తీసుకోవాలి, మనము బోధించేటప్పుడు కాదు, కానీ మనము ధ్యానించేటప్పుడు దేవుడి యొక్క పరిశుద్ధాత్మ దేవుడు, అయ్యా నాకు ఎలా బోధించాలో ఎలా మాట్లాడాలో నాకు తెలియదు కాబట్టి ఆ బోధ ఎలా చెబితే వాళ్ళకి ఎలా అర్థమయ్యిద్దో ఆ విధంగా నాకు సహాయం చేయ దేవుడా అని పరిశుద్ధాత్మ దేవుడి సహాయం తీసుకోవాలి. అయితే దాని గురించి కూడా ఇంకో మాట ఉంది. ఒక్క నిమిషం. తిమోతి పత్రిక 2వ పత్రిక ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తిమోతి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఇలా రాయబడింది, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం కలిగిన నమ్మకమైన మనుషుని అప్పగింపుము అని ఉంది. అంటే ఏంటి, నువ్వు మనుషుల ఎదుట నిలబడాలంటే మాట్లాడాలంటే సామర్థ్యత నాకు అయ్యా, వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదు, వాళ్ళతో ఎలా వ్యవహరించాలో తెలీదు, వాళ్ళని ఎలా వాళ్ళ హృదయానికి తాకే విధంగా నిన్ను ఎలా మాట్లాడాలో నాకు తెలియదయ్యా. ఆ అనుభవాన్ని, ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని, ఆ ప్రభావాన్ని అయ్యా నీ యొక్క వెలుగు తేజస్సుని నాకు అందించు ప్రభువా
అని ఈ వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు అంటే జనరంగా రా అంటే వచ్చేవాడు కాదు. నువ్వు ఆయనతో సహవాసము చేసి అంటు కట్టబడి ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. నువ్వు నేర్చుకొని వాక్యము ఏంటి, దాని ప్రభావం ఏంటయ్యా, నాకు దీని గురించి సహాయం చేయి తండ్రి అంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి నువ్వు అనేక మందికి బోధించే శక్తినిస్తాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుని సహాయం. అంతేగాని వారు నిలబడి పరిశుద్ధాత్మ దేవుడిని సహాయం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడి దిగి వచ్చింది, రా దిగిరా వచ్చే దూకే అంటే అలా వచ్చేది కాదు. ఆయన సహాయాన్ని పొందుకోవాలంటే ముందల గదిలోకి వెళ్ళి మోకరించయ్యా, నాకు ఎలా చెప్పాలో బోధ తెలియదు, నాకు ఏమీ తెలియదు తండ్రి, నన్ను ఏ విధంగా వాడుకుంటావో వాడుకో ప్రభువా అని ఆయనని గణపరిచి మాట్లాడి ఆయన్ని అయ్యా నాకు తెలియదండి నేర్పమని ఆయన సహాయం అడగాలి. అప్పుడు మనకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం అందినప్పుడు అనేక మంది దగ్గర వెళ్ళినప్పుడు మనం బోధించడానికి అవకాశం ఉంటుంది. ఈ మాటలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.